నమస్తే అండి. నా పేరు లక్ష్మి. లాస్ట్ ఎపిసోడ్‌లో సిమెంట్ మడుల్లో వేసిన మొక్కల గురించి కూరగాయలన్నీ తెలియజేశానండి. ఈ ఎపిసోడ్‌లో ఇక్కడ కుండీలలో ఏమేమి మొక్కలేసానో తెలియజేస్తున్నాను. ఇక్కడ 4 పళ్ళ మొక్కలున్నాయండి. ఇవి బ్లాక్ టబ్స్‌లో పెట్టుకున్నానండి. అది కూడా 15 సంవత్సరాల బోన్సాయి అండి. ఇది చాలా చిన్న పాట్లో ఉన్నింది. నేను 2 months క్రితం నేను తీసుకుని వచ్చి అన్ని టెర్రస్ మీద పెట్టుకోవాలని చెప్పి 2 months క్రితం తెచ్చి బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను. ఇది 15 సంవత్సరాల వయసు అండి ఈ చెట్టు. ఇది కూడా అంతేనండి, సేమ్ 15 సంవత్సరాలు అయింది. అంటు మామిడి అండి ఇది. ఇది కూడా బ్లాక్ టబ్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత అంతకుముందు పూత గీత ఏం లేదు. పెట్టుకొని బాగా ఎప్సమ్ సాల్ట్, ఎరువులు అన్నీ వేసేసరికి బాగా పూత అంతా వచ్చినాయండి. ఇది స్వీట్ కిచిడి అండి. ఇది నేను పెంచలేదండి. ఇది 3 months క్రితం కొనుక్కొని వచ్చాను. అంటే ఫుల్గా ఫ్రూట్స్ ఉన్న చెట్టే తీసుకొని వచ్చాను. అంటే మరి చిన్న చెట్టు అయితే మళ్ళీ చాలా టైం పడుతుంది కదా అని ఫ్రూట్స్ ఉన్న చెట్టే తెచ్చుకొని బ్లాక్ టబ్లో పెట్టుకున్నానండి. ఇది బత్తాయి అండి. ఇది కూడా 10 years అయింది. ఇది బ్లాక్ టబ్లో పెట్టుకోవాలండి. ఈ వర్షాల వల్ల నేను కొంచెం లేట్ చేస్తున్నాను. అంటే మట్టి అంతా తడిగా ఉంది కదా, కొంచెం ఎండలు వచ్చిన తర్వాత మారద్దామని నేను పెట్టుకున్నాను. ఇంక ఇప్పుడు బ్లాక్ టబ్లో పెట్టుకోవాలండి ఇది. ఇటువైపు కొన్ని రోజెస్ కూడా పెట్టుకున్నానండి సిమెంట్ కుండీల్లో. రోజెస్ అంటే అందరికీ ఇష్టము. అందుకని రోజెస్ ఇవన్నీ బటన్ రోజెస్. ఇటువైపు హైబ్రిడ్ ఉన్నాయి, అన్ని కలర్స్ అన్నీ ఉన్నాయి. అంటే సాయంత్రం ఇక్కడ కూర్చున్నా కూడా కొంచెం ప్లెజెంట్గా బాగుంటుంది కదా. అందులో పాలినేషన్కైనా అన్నిటికి పనికి వస్తుంది. అందులో రోజెస్ ఎప్పటికీ బాగుంటాయి కదా అని కొన్ని సిమెంట్ కుండీలో కూడా పెట్టుకున్నాము. ఇక్కడ ఒక 12 సిమెంట్ కుండీలు ఉన్నాయండి. కొంచెం వర్టికల్ గార్డెన్ లాగా, అంటే ప్లేస్ కలిసి వస్తుందని చెప్పి వర్టికల్ గార్డెన్ లాగా పెట్టుకున్నాను. ఈ పందిరంతా మేమే, మా వంట మనిషి నేను వేసుకున్నామండి. ఈ లాగ్ బీన్స్ వేసుకున్నాను. అక్కడ పక్కనేమో తంబకాయ ఉంది, క్లవ్ బీన్స్. ఒక క్రాప్ అయిపోయిందండి, చాలా కాయలు వచ్చినాయి. కాకపోతే దీనికి పెస్టిసైడ్ ఎక్కువ వస్తుంటుంది, అందుకని నీమ్ ఆయిల్ కొడుతూనే ఉండాలండి. అంటే ఎక్కువ వాటర్తో, కొంచెం ఏమన్నా పురుగు వచ్చినప్పుడు వాటర్తో స్ప్రే చేయాలి. స్పీడ్గా స్ప్రే చేస్తే సగం దానికే పోతుంది. ఇది సెకండ్ క్రాప్ అండి. ఇప్పుడే వస్తూ ఉంది. మొన్నే వర్షాలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడే వస్తున్నాయండి. ఇక్కడ ఒక చిన్న స్మాల్ వర్టికల్ ఉంది. నేను ఈ పార్ట్స్ హైదరాబాద్లో కొనుక్కున్నాను. ఈ ఫ్రేమ్ వచ్చి నేను ఇంట్లో చేయించుకున్నానండి. 10 years అయిందండి చేయించుకొని. నేను అంతకుముందు చామంతి చెట్లని, అంటే పూల మొక్కలు అటు పెంచుకుంటున్నాను. ఇంకా ఈసారి ఆకుకూరలు వేయాలని చాలా రోజుల నుంచి ఈ మధ్య యూట్యూబ్లో ఎక్కువ చూస్తున్నాను. ఆకుకూరలు వేయాలా, కొంచెం ఫ్రెష్గా బాగుంటాయి, కొంచెం వెరైటీగా ఉంటాయి అని చెప్పి ఆకుకూరలు వేసుకున్నానండి. ఈ పాలకూర, చుక్కకూర వేసుకున్నానండి. అంటే అపార్ట్మెంట్స్లో వాళ్ళు ఈ వర్టికల్ గార్డెన్ ఈజీగా పెంచుకోవచ్చు. అంటే ఈ ఆకుకూరలనే కాదు, పచ్చిమిరకాయలు చిన్న చిన్నవి కూడా రావచ్చు అనుకుంటున్నాను. ఎక్కువ ఆకుకూరలకైతే బాగుంటుందండి. అపార్ట్మెంట్స్లో వాళ్ళు తప్పక ట్రై చేయండి. ఇవి పెద్ద డ్రమ్ములండి. ఇవి మనకు మునగ చెట్టు కానీ ఫ్రూట్స్కి కానీ పెద్ద డ్రమ్ముల్లో ఉంటేనే మనకి కాయలు కానీ బాగా వస్తాయి. చిన్న డ్రమ్ములు అయితే చెట్టు వస్తుంది కానీ కొంచెం కాయలు రావడం తక్కువ అవుతుంది. అక్కడ ఇంకో బ్లాక్ టబ్ ఉందండి. ఇది రెడ్ అరటి అండి. అది రెడ్ అరటి. అది బ్లాక్ టబ్లోనే పెట్టుకున్నాను. ఇది కొంచెం చిన్న టబ్ అండి. ఇది బ్లాక్ జామ అండి. అంటే 4-5 రకాలు కూడా ఉన్నాయి. నాకు కొంచెం జామకాయలంటే బాగా ఇష్టం, అందుకని అన్ని రకాలు ఊరినే పెంచి చూద్దాము అని చెప్పి ఇది మటుకు బ్లాక్ జామ అండి. అది అలానే ఇది కొంచెం స్మాల్ డ్రమ్ అండి. ఇది పనస చెట్టు వేసాను. అసలు పనస చెట్టు కాయలు వస్తాయంటే నేను చూస్తున్నానండి, పనస చెట్టు కూడా చిన్న కాయలు రావటము. సరేలే, ఇంకా 3 years కన్నా వస్తాయి కదా అనే ఆశతోటి వేసుకున్నాను. ఇది కొంచెం పెద్ద డ్రమ్ అండి. ఇది దీంట్లో ఈ చెట్టు ఏంటంటే స్పెషల్ అండి మా తోటకి. ఇది రుద్రాక్ష చెట్టు అండి. ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ చిన్న కాయ కూడా వచ్చింది. ఇది ఎట్ట పెంచాలో కూడా తెలియదండి. కొన్ని రోజులు చూడాలి. పువ్వు రాలిపోయి కాయ అండి అది. కొన్ని రోజులు అది పెద్దదవుద్దేమో చూడాలండి. ఇది స్టార్ జామ అంటండి. గుత్తులుగా బాగా కాస్తాయంట.
అందుకని తీసుకున్నాను. ఈ రీసెంట్గానే 3 మంత్సే అండి వేసింది. ఇంకా 1 year గానే అయితే కొంచెం ఒక షేప్కి వస్తాయి. ఇది వెలగ చెట్టు అండి, 10 years అయింది. అంటే బోన్సాయి లాగా ఇది పెంచుకొని ఉన్నాను. ఇంకా కాయ ఏం రాలేదు, కాకపోతే 10 years అయ్యిందండి. ఇది మొన్నే ప్రూనింగ్ చేశాను. ఇది మా మ్యాంగో అండి. అంటే పెద్ద డ్రమ్ము, ₹1000 డ్రమ్ములో కట్ చేసి పెట్టుకున్నాను. బంగినపల్లి చుట్టూ ఎర్ర తోట వేసుకున్నాను. ఖాళీగా స్థలం ఉంది కదా, అందుకని ఎర్ర తోట వేసుకున్నాను. ఇది రేగి చెట్టు అండి. అంటే ఎన్ని రీసెంట్గా వేసుకున్నానండి ఈ బిట్ అంతా. మళ్ళీ ఇక్కడ బ్లాక్ టబ్లో తాయి మ్యాంగో అండి. ఇది తాయి మ్యాంగో వేసుకున్నాను. ఇది ఖాళీగా ఉందని చెప్పి టమాటో చెట్లు ఒక 2-3 పెట్టుకున్నాను. ఈ ₹100 టబ్బు కదండి, అందుకని కొంచెం మెయిన్ చెట్టు ఒకటి ఉన్నా కూడా పక్కన చెట్లు ఉంటే ఒక 3 monthsకి కాప్ అయిపోద్ది కాబట్టి మనం పెంచుకోవచ్చు. పాలినేషన్ కోసం బంతి చెట్లు వేసుకున్నాను. తైవాన్ జామ, ఇది పింక్ అండి, తైవాన్ జామ పింకు. మొన్నే ఒక 10 కాయలు కోసేసుకున్నామండి. మళ్ళీ పూత అన్నీ వచ్చి ఉన్నాయి. చిన్న చిన్న పిందులు చిన్నగా ఉన్నాయండి. ఇక్కడ కొన్ని బెండ చెట్లు వేసుకున్నానండి. నారు మిగిలిందని చెప్పి బెండ చెట్లు వేసుకున్నాను. ఈ టబ్స్ వచ్చి ₹100 పడిందండి. అంటే బెస్ట్ క్వాలిటీ ఇది. ఇది అడీనియం కోసం అని తెచ్చుకున్నానండి. ఒక 20 టబ్స్ తెచ్చుకున్నాను. ఫిబ్రవరిలో అట్టా రీపాట్ చేస్తాను. ఈ లోపల ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పేసి బెండ చెట్లు అట్ట వేసుకున్నాను. చాలా స్ట్రాంగ్ ఉన్నాయండి. బోన్సాయి చెట్లకి, అంటే మర్రి చెట్టు అన్ని వాటికన్నిటికీ ఉపయోగం అండి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏరియాలో అన్ని బ్లాక్ టబ్స్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఒక బీమ్ ఉంది, అందుకని బరువు బాగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్ని బ్లాక్ టబ్లు పెట్టుకున్నాను. దీంట్లో జామ, అంటే మెయిన్ వచ్చి జామ చెట్టు అండి. ఇది కూడా తైవాన్ జామేను. కొమ్మ ఇరిగిపోయిందండి మన గాలికి. దాంట్లో 2 వంగ చెట్లు పెట్టుకున్నాను. చాలా బాగా కాసినాయండి అన్నీ. ఇది వైట్ అండి, వైట్ వంగ. మొన్నే హార్వెస్ట్ కూడా అయిపోయింది. ఇదేం పారిజాతం అండి. ఇది పారిజాతం కూడా 3 వంగ చెట్లు వేసుకున్నాను. ఇది ముళ్ళ వంగ ఏది అంటారు కదా, ఇది సీడ్స్ కోసం మా గార్డెనర్స్ వాళ్ళందరూ చాలా సీడ్స్ కావాలి అంటుంటేను కొన్ని సీడ్స్ కోసం వదిలేసాను. దీంట్లో స్వీట్ నిమ్మ అండి. ఇది ఒక చిన్న చెట్టు కూడా చిన్న బుజ్జికాయ కాస్తుంది. ఇది ఇంకో వెరైటీ అండి, బ్లాక్ వెరైటీ. చాలా లాంగ్ వస్తుంది ఇది. ఇది మొన్న నేను బిర్యానీ చేసినా కూడా, అంటే ఆకు ఎండకపోయినా కూడా ఊరిని వేసి చూశాను ఎంత మాత్రం బాగుంటుందని. కొంచెం ఫ్లేవర్ బాగానే, అంటే తింటే పెద్ద తెలియలేదు కానీ కూరలో వేస్తే మటుకు కొంచెం మసాలా స్మెల్ బాగానే వచ్చింది. దీంట్లో కూడా వంగ చెట్లు పెట్టుకున్నాను. ఇది కూడా ముళ్ళ వంకాయేనండి. ఇది కూడా సీడ్ కోసం తీసి పెట్టాను. చాలా టేస్ట్ చాలా బాగుందండి. ఎన్ని గుత్తి వంకాయకి చాలా బాగున్నాయి. ఇంచుమించు మా ఇంట్లో 2 రోజులకు ఒకసారి వంకాయ, గుత్తి వంకాయ అని, తాళింపు, పులుసు అని ఎక్కువ వంగ చెట్లు వేసుకున్నాను కదా. ఇది అంజీర్ అండి. ఇది రీసెంట్గా వేసాను, అందుకని చిన్న చెట్టే. ఇది మటుకు ప్రతి ఇళ్లలో పెంచుకోవచ్చండి, ఎందుకంటే చిన్న చెట్టుకి కాయలు కాస్తాయి, ఆ ఆనందం వేరు. దీంట్లో కూడా వంగ చెట్లు ఒక 3 పెట్టుకున్నాను. ఇది కూడా చాలా మంచి సైజు అండి. ఇది పెద్ద సైజు వచ్చినాయి బాగా. ఇది ఏందో వెరైటీ మామిడి అన్నారండి. ఇది ఒంగోలులో తీసుకున్నాను దారిలో, అందుకని సరేలే చూద్దాంలే అని ఇది వేసాను. దీంట్లో వైట్ వేసుకున్నానండి, వైట్ వంగ. ఈ 2 చెట్లు వైటే. ఇది ఎల్లో అయిపోయింది, సీడ్ కోసం ఎత్తిపెట్టానండి. ఇంకా కొయ్యాలి సీడ్ కోసం. ఇక్కడ టమాటోస్, వెరైటీ టమాటోస్ వేసానండి. ఇది పింక్, ఇది నార్మల్ టమాటో. ఇది పింక్ అండి, లైట్ పింక్ టమాటో. సలాడ్స్కి బాగుంటుంది అంటండి. మేము 2 సార్లు తిన్నాము. ఇవి చెర్రీ టమాటోస్ అండి, అంటే బాగా గుత్తులు కాస్తాయి. ఇవి ఎల్లో పియర్స్ అండి. ఇవి చూసేదానికి బల్బులాగా చాలా, అంటే తినకపోయినా కూడా చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. ఎల్లో పియర్స్ అండి ఇవి. ఇవి కూడా చాలా గుత్తులు బాగా కాస్తున్నాయి. టమాటోలో వెరైటీస్ అండి ఇవి. అది పింకు, ముందేమో వైట్ టమాటో లాగా వచ్చి చూడండి ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇవి కూడా గుత్తులుగా బాగున్నాయి. చెట్టు నిండా బాగా వచ్చున్నాయండి.
కింద గ్రో బ్యాగ్స్ పెట్టున్నానండి. సెంటర్లో ఖాళీగా ఉంటేను గ్రో బ్యాగ్స్ ఆకుకూరల కోసం పెట్టుకున్నాను. చిర్రాకు, తోటకూర అన్నీ ఆకుకూరలు వేసుకున్నానండి. ఈ డ్రిప్ ఉంది కాబట్టి మనకి అన్నీ నీళ్ళు పట్టే పని లేకుండా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రంట్లో పాలినేషన్ కోసం టిక్ టిక్ బంతి అవి వేసుకున్నానండి. ఈ బీమ్ మీదంతా పచ్చిమిరకాయలు వేసుకున్నానండి. అక్కడ సిమెంట్ మడిలో వేసుకున్నాను. ఇక్కడ కూడా ఫుల్గా వేసుకున్నానండి. పచ్చిమిరకాయలకి బాగా పురుగు మందులు అన్నీ కొడుతుంటారు కాబట్టి అందరు పచ్చిమిరకాయలు ఎక్కువ అవసరం అని చెప్పి ఫుల్గా వేసేసాను. గ్రో బ్యాగ్స్లో వేసుకున్నానండి. ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఒక 20 తెప్పించుకున్నానండి. 20 దాంట్లోనే వేసేసాను. ఈ మనం కానీ అయితే కొంచెం నీమాయిలు వేసుకుంటా పురుగుల మందు కొట్టకుండా పెంచుకుంటాం కాబట్టి హ్యాపీగా పెంచుకోవచ్చు. ఎక్కువ పచ్చిమిరకాయల పచ్చడి అన్నీ చేసుకోవచ్చండి. బాగా ఎక్కువ పచ్చిమిరకాయలు ఉన్నా కూడా అందుకని ఎక్కువ పచ్చిమిరకాయలు, టమాటాలు అవి వంకాయలు అవి ఎందుకంటే ఎక్కువ అయ్యే వాడతాం కాబట్టి అవి ఎక్కువ చాలా లార్జ్ స్కేల్లో అవి పెంచుకుంటున్నానండి. ఇక్కడ ఈ వింగ్లో అంతా నేను బ్లాక్ టబ్స్లో పెట్టుకున్నానండి. సీతాఫలం అండి ఇది. దీంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను. 2 పచ్చిమిరకాయలు అంత కాయలు అన్నీ వచ్చినాయి, పూత అన్నీ వచ్చినాయి. పైన సీతాఫలం చెట్టు అండి ఇది. ఇది డ్రాగన్ రెడ్ అండి ఇది. ఇంకా దీనికి స్టాండ్ అన్నీ ప్రాపర్గా చేయలేదు. అంటే చిన్న చెట్టే కదా, ఇంకా టైం పడుతుందిలే అని చెప్పి పక్కా ప్లాన్ చేసి కొంచెం స్టాండ్ లాగా తయారు చేయాలి దీనికి. ఇది స్వీట్ చింత అండి. ఇది మొన్న చాలా పూత వచ్చింది కానీ వానలకి మొత్తం రాలిపోయింది. 2 కాయలైనా వస్తే చూద్దాం అనుకున్నాను. చెట్టు ఏమో చాలా పెద్ద చెట్టు. దీనికి ఇగుళ్ళు వచ్చినప్పుడు ఒకసారి కోసానండి నేను పప్పులోకి. అంటే పెద్ద చెట్టు కాబట్టి నేను కొన్ని కోసుకున్నాము, కొంచెం పప్పుగా చేసాము. ఇవి 50 రూపాయల టబ్ అండి. మీకు తెలుసు కదా, 4 ఇంచెస్లో ఆకుకూరలు ఇవే ఎక్కువ అందరూ వేసుకుంటుంటారు. ఇది పెరుగాకండి. అది 2 టబ్బుల్లో వేసాను. అది బంతి నారు, అది టమాటా నారండి. ఇంకా మిగిలింది. ఆ గ్రో బ్యాగ్స్ కూడా ఉన్నాయి, వెయ్యాలండి. ఇంక 2 రోజుల్లో వెయ్యాలా. అది చొక్కకూర. ఇది స్టార్ బెండ అన్ని నారు అండి. స్టార్ బెండ, రెడ్ బెండ కూడా 2 రకాలు ఉన్నాయి. ఇది బీన్స్ అండి. అవి బీన్స్, క్రేపర్స్. ఇవి మెంతాకండి. ఇంకా అయిపోయిందండి పంట, కోసుకోవాలి, రేపు కోసుకోవాలి. ఇది పచ్చిమిరపకాయ కూడా కొంచెం నారు మిగిలింది, ఒక తొట్లో పెట్టానండి. గబక్కన ఏమైనా చెట్టు చనిపోయినా కూడా రీప్లేస్మెంట్కి ఉంటుంది అని చెప్పి స్టాక్ పెట్టుకున్నానండి. గబక్కన మధ్యలో చనిపోయినా కూడా రెడీగా ఉంటాయి కదా అని చెప్పి పెట్టుకున్నాను. ఆ గ్రిల్స్ కూడా దీనికి పెట్టేసుకున్నానండి. నీళ్ళు కిందకి వెళ్ళిపోతాయి అందుకని 2 గ్రిల్స్ దీనికి పెట్టుకున్నాను. ఇక్కడ గ్రో బ్యాగ్లో నేను బీర వేసుకున్నానండి. వర్టికల్ పందిరిలాగా వేసుకున్నాను. అంటే పైన పందిరి వేస్తే చాలా ప్లేసు పడుతుందని చెప్పి ఇట్లా వర్టికల్గా వేసుకున్నామండి. చాలా బీరకాయలు వచ్చినాయి. అంటే 2 చెట్లు మిగిలినాయండి నారు నాకు. సరే పందిరికి కిందకి ఎక్కటం వర్టికల్ దాంట్లో వేద్దాంలే అని చెప్పి ఇది విత్తనాల కోసం ఉంచాను. ఇదిగోండి ఇక్కడ ఒక బీర ఉంది. అంటే పురుగు వచ్చినా మందు కొట్టుకోవడానికి కానీ అన్నిటికీ చాలా ఈజీగా ఉంటుందండి వర్టికల్ గార్డెను. ఈ టెర్రస్ గార్డెను 2nd ఫ్లోర్లో ఉందండి. ఆ 2nd ఫ్లోర్లోకి మట్టి, ఎరువు కానీ ఏ వస్తువు అయినా కానీ, అంటే పాట్స్ కానీ ఏదన్నా కానీ పైకి రావాలంటే మెట్ల మీద నుంచి లేబర్ ఖర్చు అవుతుంది కదా. అందుకని నేను ఇది కింద కాంక్రీట్ వేసుకొని ఇక వీల్లాగా పెట్టుకున్నానండి. మనం బావిలో నీళ్ళు మనం పైకి లాగుతాం కదా, అట్టా బకెట్లో తాడు కట్టి కింద మట్టి కానీ ఇసుక ఏ వస్తువైనా కూడా అట్టే పైకి లాగేసుకుంటే ఈజీ అవుద్దండి. అంటే వర్కర్లు ఎవరు లేకపోయినా కూడా మేమే లాగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని ఇటుక రాళ్ళు కూడా మేము బకెట్లో ఇటుక రాయి ఒక్కొక్క రాయి పెట్టుకొని కూడా లాగినాము. కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను స్టాండర్డ్గా ఉంటుందని ఇది అరేంజ్ చేసుకున్నానండి నేను.
ఇప్పుడు వరకు చూశారు కదండి మా టెర్రస్ గార్డెన్ని. సిమెంట్ మడుల్లో, గ్రో బ్యాగ్స్లో కొన్ని, బ్లాక్ టబ్లో కొన్ని, అన్ని చెట్లు వేసుకున్నాయన్నీ చూశారు కదా. ఇవన్నీ నేను ఏ రసాయన మందులు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులతోటి, అంటే ఎక్కువ ఎప్సమ్ సాల్టు, ఈ నీమ్ ఆయిల్, టీ కంపోస్టు, ఈ పుల్లటి మజ్జిగ, కేవలం వీటితోనే నేను పెంచుతున్నానండి. అందుకు చాలా హ్యాపీగా ఉంది. మా వారు కూడా అంటే కూరగాయలు ఇంట్లో పండినవి, వంకాయలు కానీ, బెండకాయలు కానీ, అంటే మనం రిపీట్ చేసుకోము, కానీ మన మిద్దె తోట కూరగాయలు కాబట్టి 2 రోజులకు ఒకసారి అయినా సరే చాలా రుచిగా ఉండయి లక్ష్మి అని చెప్పి అంటుంటారు. అందుకని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకని చాలా ఎంకరేజ్మెంట్ అండి మా వారు వినయ్ కుమార్ రెడ్డి. అందుకని ఈ అందరూ కూడా ఈ టెర్రస్ గార్డెను పెంచుకోవాలి. ముఖ్యంగా ఈ కెమికల్స్ లేకుండా ఉండాలని. అందులో మీకు తెలుసు కదా, ఇప్పుడు పురుగుల మందులు చాలా ఎక్కువ కొడుతున్నారు. అందుకని అందరూ పెంచుకోవాలని నా కోరిక అండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.